విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 2 విభాగంలో జరిగిన ఈ ప్రమాదం కార్మిక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అత్యంత వేడిగా ఉండే లిక్విడ్ స్టీల్ను ఒక విభాగం నుంచి మరో విభాగానికి తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లిక్విడ్ స్టీల్తో నిండిన లాడిల్ను తరలిస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ద్రవ ఉక్కు అకస్మాత్తుగా కింద పడిపోయింది. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులపై లిక్విడ్ స్టీల్ పడడంతో పరిస్థితి భయానకంగా మారింది. భారీగా మంటలు, దట్టమైన పొగలు వ్యాపించడంతో ఇతర కార్మికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అత్యవసర సైరన్లను మోగించడంతో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 తీవ్ర గాయాలతో ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ప్లాంట్ భద్రతా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్యపైన భిన్న కథనాలు వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రమాద విషయం తెలిసిన ప్రధానమంత్రి మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత అధికారులతో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర మంత్రులు కుమారస్వామి, నిర్మలా సీతారామన్ ఘటనపైన తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రమాదానికి కారణాలపైన సాంకేతిక విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. లిక్విడ్ స్టీల్ తరలింపు ప్రక్రియలో లోపం జరిగిందా, లేక యంత్రాల్లో సాంకేతిక సమస్య తలెత్తిందా, మరేదైనా కుట్రకోణం దాగి ఉందన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇక్కడే పడింది. బ్లాస్ట్ లౌడ్ హాట్ లౌడ్ కూడా లౌడ్ ఇక్కడ జరిగేది ఏంటంటే లిక్విడ్ స్టీల్ని సాలిడిఫై చేస్తాం, కాస్టింగ్ చేస్తాం. రేంజ్ ఎట్లా వెళ్ళింది, అది బ్లాస్ట్ అయింది.